ఒక్క నిమిషం నేను ఇంటరప్ట్ చేస్తున్నాను. బండి సంజయ్ ట్వీట్ చేశారు 1 minute బ్యాకే. ఆయన ఏమన్నారంటే సారాంశం ఏంటంటే ట్విట్టర్ టిల్లు షుడ్ బి అషేమ్డ్ టు టాక్ అబౌట్ లీగల్ నోటీసెస్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ది ఇల్లీగల్ థింగ్స్. యు ఆర్ ఎ కోవార్డ్. అంటే కేటీఆర్కు సిగ్గుండాలి ఈ విషయం మీద లీగల్ నోటీసెస్ గురించి మాట్లాడేందుకు. కేటీఆర్ పిరికి పంద హూ హైడ్స్ బిహైండ్ లీగల్ నోటీసెస్ పేరు మీద ఆయన దాక్కుంటారు. యు అన్సక్సెస్ఫుల్లీ ట్రై టు డూ ఇట్ ఇన్ ద పాస్ట్. గతంలో కూడా ఇదే విధంగా ప్రయత్నం చేశారు. ఐ వోంట్ ఫాల్ ఫర్ యువర్ మంకీ ట్రిక్స్. నీ కోతి చేష్టలకు నేను భయపడను. బ్రింగ్ ఇట్ ఆన్. అంటే లీగల్ నోటీస్ ఇస్తే ఇచ్చుకో. అహెడ్ ఆఫ్ రాఖీ యు ఆర్ రన్నింగ్ అవే. రాఖీకి ముందు నువ్వు పారిపోతున్నావు అంటూ యు ఆర్ రన్నింగ్ అవే టు అవాయిడ్ ఫేసింగ్ యువర్ ఓన్ సిస్టర్. ఎస్ అది పూర్తి చదువుతున్నా. అహెడ్ ఆఫ్ రాఖీ యు ఆర్ రన్నింగ్ అవే టు అవాయిడ్ ఫేసింగ్ యువర్ ఓన్ సిస్టర్ హూ ఇస్ ఫోన్ వాజ్ ట్యాప్డ్. సంథింగ్ షీ హర్ సెల్ఫ్ అగ్రీడ్. సో కవితకు నుంచి పారిపోతున్నావు ఎందుకంటే ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేశారు. లెట్ అలోన్ గివింగ్ మీ 48 hours. యువర్ క్లాక్ ఈస్ ticking and your dark secrets will be exposed, leaving you with nowhere to hide. If only defending your illegal activities was as easy as begging BJP leaders for a party merger or seeking blessings from the PM to become CM. సో క్రాంతి గారు, సో మీకు అర్థమైంది కదా. లాస్ట్ 2 lines ఏంటంటే ఇవ్వండి 48 గంటలు మొత్తం డార్క్ సీక్రెట్స్ అన్ని బయట పెడతా. 48 గంటల్లో మీ డార్క్ సీక్రెట్స్ అన్ని బయట పెడతాను. ప్లస్ ప్రధానమంత్రిని అడుక్కున్నారు నేను సీఎం అవుతా అని చెప్పి పార్టీని విలీనం చేస్తా అన్నారని కూడా బ్లెస్సింగ్ తీసుకుని పార్టీ మెర్జర్ కూడా తయారయ్యారని మరొకసారి బండి సంజయ్ ట్వీట్ చేశారు. క్రాంతి గారు, ఇంకా వేరే డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి. ఏ ఉన్నాయి మనకి అంతే తమాషా జోకర్ లెక్క మాట్లాడుతుంటాడు ఆయన. రోజుకోటి మాట్లాడుతుంటాడు తప్పించి ఒక సీరియస్నెస్ ఉండదు, పాడుండదు. హోంశాఖ మంత్రి అయినా సరే ట్యాపింగ్ ఇంత సీరియస్ గా ఫీల్ అయితే కనుక చాలా బట్టలు చింపుకుంటారు కదా అందరు కదా ట్యాపింగ్ చేసిరని. మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్ అది. బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే దాంట్లో ఎవిడెన్స్ లేదు, దాంట్లో పస లేదు. కేసీఆర్ చేయించుడు అని చెప్పి కేటీఆర్ చేయించింది అన్నది పస లేదు. దానికి సూట్ కాదా కేసు వీళ్ళకు. సో ఏంటంటే బదనాం చేయాలి. వీళ్ళని మొత్తం బదనాం చేయడం ఒక్కటే వీళ్ళ లక్ష్యం, అంతకుమించి ఏం లేదు. ఒకటి కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబాన్ని దీంట్లో బదనాం చేయాలి. అదొక్కటే వీళ్ళు రెండు కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని కూడా బలుకొని చేస్తున్న పని ఇది. అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. రాష్ట్రంలో గాని దేశంలో గాని ఫోన్ ట్యాపింగ్ కోసం కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ని ఎవరు ఉల్లంఘించినా కూడా శిక్షార్హులు అని చెప్పి కేసీఆర్ గారు గాని మేము గాని మొదటి చెప్తున్నాము. మీరు అవన్నీ వదిలిపెట్టేసి కేసీఆర్ చేసిండు, కేసీఆర్ ఫ్యామిలీ చేసిండు, ఇంకొకటి చెల్లెలు చేపించిండు, బామ్మర్ది చేపించిండు, సంగప్ప చేపించిండు, క్రాంతి చేపించిండు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడుకుంటే ప్రభుత్వంలో ఉన్న మీరే బాధ్యతగా మాట్లాడాల్సిన వాళ్ళు బాధ్యత రహితంగా మీరు మాట్లాడుతున్నారు. అంటే అర్థమైందంటే మీరు చెప్పే దాంట్లో ప్రూఫ్ లేదు, పస లేదు కనుక మాట్లాడుతున్నారు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం ఫోన్లను ట్యాప్ చేస్తలేదా? చెప్పండి. ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేస్తుందో వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేస్తుందో రిలీజ్ చేయమని చెప్పండి. ప్రతి గవర్నమెంట్ మీకు అవసరం ప్రత్యర్థుల్ని నాశనం చేయడానికి, ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి. ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమంలో మా అందరి ఫోన్ ట్యాప్ చేశారు. సంగప్ప ఫోన్ ట్యాప్ చేయలేరా? P6 లో బాగా పనిచేసేందుకు భరత్ నువ్వు ఢిల్లీలో ఉన్నప్పుడు నీ ఫోన్ ట్యాప్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అప్పుడు తెలంగాణ అప్పుడు శ్రీమాంధ్ర గవర్నమెంట్ మనందరి ఫోన్ ట్యాప్ చేసినప్పుడు మనం ఉగ్రవాదం అయిపోయినాం. ఇప్పుడు తీవ్రవాదం అయిపోయినాం. మనం వాళ్ళ సమాచార సేకరణ కోసం తెలుసు మనకు ట్యాప్ చేస్తున్న విషయం. సరే వాళ్ళ సమాచారం కోసం తీసుకుంటాం. జర్నలిస్టుల ఫోన్ సమాచారం కోసం చేస్తారు. మనం సంఘ విధ పని చేస్తలేం కదా. ఒకటేదో మనం సంఘ విధ శక్తి పని చేస్తలేము. మనం డెమోక్రసీ లోబడే మనం పని చేసుకుంటున్నాం అనుకున్నాం. ఇప్పుడు మీకెందుకు భయపడుతున్నారు ట్యాప్ చేస్తుంటే గవర్నమెంట్లు? ఇప్పుడు కూడా అవతల పార్టీ డబ్బులు పట్టుకున్నారు, అవతల పార్టీ స్ట్రాటజీస్ తెలుసుకున్నారు, వేరే పార్టీల స్ట్రాటజీస్ తెలుసుకుని దాన్ని ప్రభుత్వానికి అందించారు. అది ఒకటి ఈ పాయింట్ చెప్తాను, ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి భరత్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంతకు ముందు బండి సంజయ్ గారితో నేను విన్నాను. ఓ ఫోన్ ట్యాపింగ్ చేశాంట ఒక కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పట్టుకున్నట. అంటే ఎటు దొరికినాయి డబ్బు రవాణా చేయడం అక్రమం కదా?
చెప్పండి డబ్బు రవాణా చేయడం అక్రమమా కాదా అంటే ఆయన గురించి అక్కడ allegation ఏంటంటే ఓన్లీ బీఆర్ఎస్ అదే డబ్బులు చెప్తున్నా పోనిచ్చి కాంగ్రెస్ డబ్బులు పట్టుకున్నారని. అక్కడ ఎలక్షన్ వ్యవస్థను నిర్వీర్యం చేసే డెమోక్రసీని నిర్వీర్యం చేసే ఒక యాక్టివిటీ జరుగుతున్నది ఒక ఎంపీ అభ్యర్థి చేయబోతున్న సమాచారం వాళ్ళకు ఉండుండొచ్చు. వాళ్ళు ట్యాప్ చేసి ఉంటారు కదా దాన్ని, వాళ్ళు నిఘా వేసి ఉంటారు కదా, దాన్ని ట్యాప్ చేసి నువ్వు ఎందుకు అనుకోవాలి? సో నువ్వే చెప్తున్నావు ఆ మనిషి అని అంటే అట్లాంటి అంటే ఇప్పుడు దేశంలో అడ్డుదారుల్లో డబ్బులు మంచి కోట్లాది రూపాయలు మంచి రవాణా చేస్తున్న ప్రభుత్వాలు సంగప్ప గారు ఇప్పుడు ప్రభుత్వ ఏజెన్సీస్ సమాచారం కోసం ఇది ప్రతి వాళ్ళు